ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్న కుల బాంధవులందరికీ, యువకులందరికీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మున్నరు కాపు కుల గణనలో మరి ఈరోజు మన సంఖ్య తగ్గిపోయిందని మరి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము మొన్న కొన్ని డిమాండ్స్ పెట్టినాము. 13 తారీఖు నాడు ఆదివారం నాడు జలవిహార్లో జరిగిన మున్నరు కాపు గర్జన సన్నాహక సమావేశం కార్యక్రమంలో ఆ రోజు 3 పార్టీలో ఉన్న ప్రజా ప్రతినిధులందరినీ మరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినారు. మరి రాజ్యసభ సభ్యులు కోవ లక్ష్మణ్ గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, రాజ్యసభ సభ్యులు, గౌరవ అధ్యక్షులు వారు రావడం జరిగింది. గంగుల కమలాకర్ గారు, మాజీ మంత్రి వర్యులు బేసి, మరి కరీంనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు వారు కూడా ఆ కార్యక్రమానికి హాజరైనారు. మాజీ మంత్రి వర్యులు జోగు రామన్న గారు, మరి వరంగల్ జిల్లా నుంచి మన వినయ్ భాస్కర్ అన్న గారు, మరి నన్నపల్లి నరేందర్ గారు, కోరుకంటి చందర్ గారు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు, నల్లమడుగు సురేందర్ గారు, దాదాపుగా ఆకుల లలితక్క గారు, పొన్న లక్ష్మయ్య గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నేరాల నరసింహులు గారు మరి చాలామంది కూడా ఆ కార్యక్రమానికి హాజరై, ముఖ్యంగా మున్నరు కాపులందరూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 1947 నుంచి కానీ మరి ఇప్పటివరకు కూడా ఒక మున్నరు కాపు గర్జన, ఒక బహిరంగ సభ జరగలేదన్న దాని మీద మున్నరు కాపులందరూ ఈరోజు సుమారు 40 నుంచి 50 లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉండి 13% పడిపోయిన 13 లక్షలకు మనకు 4,25,00,000 జనాభాలో మనకు రాష్ట్ర జనాభాలో 3.5% ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వంలో లెక్కలు వచ్చినాయని వారు చూపించినారు. మరి గత పాలకులు 10 సంవత్సరాల క్రితం మరి అప్పుడు కుటుంబ సమగ్ర సర్వే జరిగినప్పుడు 28 లక్షలు మున్నరు కాపులు, 18% బీసీలలో ఉన్నారని వారు చూపించడం జరిగింది. మరి ఈరోజు చూస్తే మన సంఖ్య అనేది తగ్గిపోయింది. మరి తెలంగాణ రాష్ట్రంలో మనకు మొదటి స్థానంలో ఉన్న మున్నరు కాపులు ఈరోజు మరి బీసీ కులాల్లో గౌరవ బీసీలలో ఈరోజు 5వ స్థానంకు మనము పడిపోయినాము. దాని మీదనే రాష్ట్రంలో ఉన్న మున్నరు కాపులందరూ మన బల నిరూపణ చేసుకోవాలని మరి ఈరోజు అందరూ కూడా మన 13 తారీఖు జలవిహార్లో ప్రజాప్రతినిధుల మన కుల సంఘ ప్రతినిధుల సమావేశం జరిగింది. అందరూ కూడా మున్నరు కాపు గర్జన చేయాలి, మనం ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, బల నిరూపణ చేసుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో మున్నరు కాపుల బలమేందో చూపించాలి. మనం రాజకీయంగా అన్నిట్లలో వెనుకబడిపోతున్నాము. మరి గత తెలంగాణ వచ్చిన నుంచి కూడా మనకు సుమారు ఒక ప్రతి సంవత్సరం కూడా 2.5 లక్షల బడ్జెట్లో దాదాపుగా మరి 3 లక్షల బడ్జెట్కు చేరిన ఈరోజు రాష్ట్ర బడ్జెట్, దానిలో ₹1 కూడా పథకాల రూపంలో కానీ దేనిలో తీసుకుని కులం ఏదన్నా ఉందంటే మున్నరు కాపు కులమే అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆవేదన చెందడం జరుగుతుంది. మరి ఎన్ని కోట్ల రూపాయల బడ్జెట్లో మనం తీసుకోలేకపోయినాము. మరి ఈరోజు మనకు ఎందుకంటే అందరిలో కూడా పోయినసారి 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రి, మరి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఆ రోజు 10 సంవత్సరాలు ఉంటే మరి ఈరోజు మరి మనకు ఈ రాష్ట్ర ప్రభుత్వము మనకు కాంగ్రెస్ పార్టీ 3 టికెట్లే ఇచ్చినది. దానిలో మనకు ఒకరు ఆది శ్రీనివాస్ గారు, ఒకరేమో కరీంనగర్, ఒకరేమో ఇక్కడ మరి కొండ సురేఖ గారికి మరి ఇక్కడ వరంగల్ నుంచి తూర్పు నుంచి ఇచ్చినారు. దానిలో మరి 2 గెలిపించుకోవడం జరిగింది. మరి బీఆర్ఎస్లో 10 మంది ఎమ్మెల్యేలు ఇస్తే దానిలో 2 గెలిపించుకున్నాము. బీజేపీలో 6 ఇస్తే ఒకరు కూడా గెలవలే, ఇండిపెండెంట్గా పోటీ చేశారు. 26 మంది ఎమ్మెల్యేలు పోటీ చేసిన కులము మొదటి స్థానంలో మున్నరు కాపులు ఉన్నారు. కాబట్టే తెలంగాణ రాష్ట్రంలో మన 26 మంది ఎమ్మెల్యేలు మున్నరు కాపులు పోటీ చేస్తారు. మరి దీన్ని ఈరోజు మనము 13 లక్షలకు పడిపోయిన 3.5% పడిపోయిన మన మున్నరు కాపు కులం జనాభా అన్నిట్లలో వెనుకబడిపోతున్నాము. ఈరోజు మరి మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడు మనకు అసెంబ్లీలో దుద్దిల్ల శ్రీధరబాబు గారు అప్పుడు మంత్రి శాసనసభ్యులుగా ఉండి వారు నాకు సన్నిహితులుగా ఉన్నప్పుడు అసెంబ్లీ జరిగినప్పుడు మరి దేవయ్య గారు మీరు ఎప్పుడు కూడా కార్పొరేషన్ అంటున్నారు, ఏమైంది అని అడిగినారు నన్ను. మరి ఆ రోజు శరబాబు గారికి మాకు కార్పొరేషన్ గురించి మేము కొట్లాడుతున్నాము. మరి ఈరోజు పక్క రాష్ట్రంలో అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు, మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ప్రతి సంవత్సరం కూడా 5,000 కోట్ల రూపాయలు వారు ఇవ్వడం జరిగింది.
మరి ఇక్కడ మాత్రం మేము ఒక్క రూపాయి నోసుకొని కులం ఏదైనా ఉందంటే బీసీలలో మేమే ఉన్నామని ఆ రోజు నేను చెప్పినాను. వారు తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మరి వాళ్ళు దీర్ఘకాలికంగా కార్పొరేషన్ కోసం అడుగుతున్నారు. వారి కార్పొరేషన్ ఇవ్వాలని ఆ రోజు దుద్దిల సేరుబాబు గారు అసెంబ్లీలో అప్పుడు మాట్లాడడం జరిగింది. మళ్ళీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మున్నూరు కాపు బాలబాలికల హాస్టల్ కోసం భూమి ఇవ్వాలి, ఫండ్స్ ఇవ్వాలని వారు మాట్లాడినారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుండి అప్పుడు మాట్లాడినారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు మాకు కార్పొరేషన్ ఇస్తామని 100 రోజుల్లో ప్రకటించి మళ్ళీ అసెంబ్లీలో సొసైటీ అని ఏర్పాటు చేసి 50 కోట్ల రూపాయలని ఇస్తున్నామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు కూడా అది కూడా మాకు చెప్పలేదు. మరి ఈరోజు ఒకటే రాష్ట్ర ప్రభుత్వం నేను అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి, మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మీరు ఎవరిది కూడా మేనిఫెస్టోలో పెట్టలేదు కార్పొరేషన్ ఇస్తామని. మరి మాది మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి 100 రోజుల లోపల ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు 2 ఎకరాల భూమి మీకు ఇస్తాము, ఫండ్స్ ఇస్తామని చెప్పి మరి ఈరోజు మీకు మరి ఎమ్మెల్యే ఎలక్షన్లో మున్నూరు కాపులను సపోర్ట్ చేస్తాము. మరి పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మేము మున్నూరు కాపులందరూ సపోర్ట్ చేస్తాము. ఈరోజు చూస్తే 2 సార్లు అసెంబ్లీ బడ్జెట్ అయితే మాకు ఇప్పటివరకు కూడా ఒక రూపాయి ఇవ్వలే, మాకేమి ఇవ్వలేదు. ఈరోజు అయితే మరి ఇప్పటివరకు కూడా కార్పొరేషన్ కూడా మాకు ఇప్పటివరకు కూడా ఇవ్వలేదు, ఫండ్స్ ఇవ్వలేదు. మాకు 2 ఎకరాల భూమి ఇస్తారన్నారు, మీరు ఇవ్వలేదు. మరి ఈరోజు మీరు చూడండి, మరి ఇంత పెద్ద జనాభా ప్రాతిపాదికన మేము ఇన్ని లక్షల మంది ఉండి ఈరోజు కులగణనలో మాకు అన్యాయం జరిగింది. మరి దానిలో మేము మన జలవిహార్లో జరిగిన సన్నాహక సమావేశ మీటింగ్లో మరి ప్రతి ఒక్క వక్తలందరూ కూడా మాట్లాడినారు. దానిలో మరి రాష్ట్ర ప్రభుత్వ మరి గౌరవ సలహాదారు మరి కేశవరావు గారు మాత్రము వారు ఒక మాట ఇచ్చినారు. మీరు మున్నూరు కాపులందరూ కూడా ఈరోజు కులగణన జరిగిన తర్వాత 42% రిజర్వేషన్ కూడా అసెంబ్లీలో పాస్ అయిపోయి మరి కేంద్రాన్ని పంపిన తర్వాత మీరు ఎందుకు లొల్లి చేస్తున్నారు, మరి అన్ని మీటింగ్లలో మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వంను విమర్శిస్తున్నారని వారు అడగడం జరిగింది. మేము ఒక్కటే మరి ఈరోజు మేము ఆ రోజు నేను అడిగినాను, మాకు కులగణనలో మాకు అన్యాయం జరిగింది, మాకు ఈరోజు మీరు మా కులగణనలో మళ్ళీ సర్వే చేసుకోవడానికి ఒక 10 రోజులు అవకాశం ఇవ్వండి, మేము ఆన్లైన్లో మేము సర్వే చేసుకొని తర్వాత మేము కులగణన మాకు అన్యాయం జరిగిందని మాత్రం మేము మా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడారు అని చెప్పడం జరిగింది. కులగణనలో కూడా మాకు ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, కొన్ని జిల్లాల్లో రెడ్డిలు రావులని పెట్టుకొని తర్వాత మున్నూరు కాపాడినా కూడా మా వాళ్ళు అక్కడ రెడ్డి రావు కింద జమ చేసి ఆ సంఖ్యను మీరు పెంచినారు, మా సంఖ్యను తగ్గించినారు. మరి ఈరోజు ఒకటే నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుచున్నాను, మాకు మా కులగణనలో 15 రోజులు నేను అవకాశం ఇప్పిస్తామని కేశవరావు గారు ఆ రోజు వేదిక మీద సాక్షిగా వారు చెప్పినారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాకు 15 రోజులు మాకు ఆన్లైన్లో మాకు సర్వేలో మేము చేసుకుంటాము. దానిలో మేము ఒకటి ఈరోజు మొన్న ఆది శ్రీనివాస్ గారిని కూడా ప్రభుత్వ వైపు గారిని కూడా నేను కలవడం జరిగింది. మరి వారిని మరి మున్నూరు కాపులలో మీరు ఒక ఎమ్మెల్యేగా మీరు గెలిచినారు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వ వీపుగా ఉన్నారు. మరి ఈరోజు ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు కూడా క్యాబినెట్లో మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవి లేని క్యాబినెట్ ఉందంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉందని నేను ఆది శ్రీనివాస్ గారితో మాట్లాడడం జరిగింది. మరి వారైతే మీరు మన డిమాండ్స్ ఏమున్నాయో మీరు చెప్పండి తప్పకుండా అని వారు చెప్పినారు. మేము ఈరోజు ఒకటే నేను ఈరోజు ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా సాక్షిగా నేను ఈరోజు మా మున్నూరు కాపుల బాంధవులందరికీ నేను తెలియజేస్తున్నాను, క్యాబినెట్లో మున్నూరు కాపులకు ఒక మంత్రి పదవి మరి ఒక్కడే గెలిచినాడు కావచ్చు ఆది శ్రీనివాస్ గారికి ఇవ్వాలని ఈరోజు నేను కోరుతున్నాను. ఫస్ట్ డిమాండ్. రెండో డిమాండ్, మాకు మున్నూరు కాపు కులగణనలో అన్యాయం జరిగింది కాబట్టి 15 రోజులు మాకు ఏ షరతు లేకుండా ఏ పాయింట్ లేకుండా మేము పటేల్ అనేది మాకు గెజిటల్లో మాకు దానిలో గవర్నమెంట్లో జీవో పాస్ చేయాలి. ఎందుకంటే మా వాళ్ళు ఎవరు ఏ పేరు మీద ఉన్నా మున్నూరు కాపు పటేల్ అంటే మా సంఖ్య అనేది మొత్తం తెలుస్తుంది. అందుగురించి ఈ రెండవది మాకు డిమాండ్ పటేల్ అనేది గెజిట్లో పాస్ చేయాలని కూడా నేను ఈరోజు నేను కోరుతున్నాను. మూడో డిమాండ్, మున్నూరు కాపు కులగణన 15 రోజులు మాకు సర్వేలో అవకాశం ఇస్తే మా వాళ్ళందరూ కూడా మేమందరం కూడా దాని ఆన్లైన్లో మున్నూరు కాపు పటేల్ అని మేము చేర్చుకుంటాము, ఆధార్ కార్డుతో యుక్తంగా చేర్చుకుంటాము. వేరే కులపులు ఎవరు కూడా దీనిలో రాకుండా చూసుకునే బాధ్యత మేము చూసుకుంటాము. అది వేరే వాళ్ళు అయితే ఎవరు కూడా వచ్చి చెప్పరు పటేల్ అని అయితే. కాబట్టి ఆ 15 రోజులు మాకు అవకాశం ఇవ్వాలా. మీరు మున్నూరు కాపు కార్పొరేషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు సొసైటీ చేసి ఆ సొసైటీని రద్దు చేసి 2 సంవత్సరాల బడ్జెట్ మాకు 5,000 కోట్లు 10,000 కోట్ల రూపాయలు మాకు కార్పొరేషన్ మీరు ఎవరికైనా మీ కాంగ్రెస్ పార్టీలో చైర్మన్ ఇప్పించుకోరు, మాకు అభ్యంతరం లేదు. మా వాళ్ళు ఎందుకంటే కార్పొరేషన్ ఫండ్స్ మాకు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టు ఇస్తే కొండదేవన్న గారు
20 సంవత్సరాల నుంచి కులంలో ఉన్నారు కాబట్టి చైర్మన్ ఇవ్వాలని అడిగినారు. మీకు పార్టీలో ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవడం కొండదేవన్న గారికి ఇవ్వడం కుదరదు అన్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా మీరు ఎవరు చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో ఇచ్చుకున్న వాళ్ళకు కూడా మీరు ఇవ్వండి, మేము సంతోషిస్తాము, హర్షం వ్యక్తం చేస్తాం, అభినందిస్తాము. మాకు మాత్రం 2 సంవత్సరాల బడ్జెట్ మాకు 10,000 కోట్లు మాకు ఇవ్వాలి. మళ్ళీ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో 2 ఎకరాల భూమి ప్రతి జిల్లా కేంద్రంలో బాలబాలికల హాస్టల్ కోసం మీరు ఇస్తామన్నారు. మరి దానికి 2 ఎకరాల భూమి ఇవ్వండి, 5 కోట్ల రూపాయలు మాకు ఇవ్వండి. ప్రతి జిల్లా కేంద్రంలో మేము బాలబాలికల హాస్టల్ బిల్డింగ్ కట్టించుకున్నాము. మీరు గురుకుల విద్యాలయాలు ప్రతి ఒక్కటి అన్నీ కట్టించుకున్నాము. మాకేం బాధ్యత లేదు. మా పిల్లలు మేము భోజనం పెట్టుకుంటాము, ఆ గురుకుల విద్యాలయంలో చదివించుకుంటా మేమే హాస్టల్ మేము నడిపించుకుంటాము అని కూడా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు నేను రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను ఈరోజైతే. మరి ఇంకా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో 43 మంది ఈరోజు రెడ్డిలు, మరి ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ ఉన్నారు. మరి మున్నూరు కాపులకు జనాభా ప్రాతిపాదికన కులగణన జరిగిన తర్వాత మా జనాభా ప్రాతిపాదికన నామినేటెడ్ పదవులలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ నామినేటెడ్ పదవుల్లో చైర్మన్లు కానీ ఏది ఉన్నా కూడా మాకు ఇవ్వాలి. రేపు పొద్దున స్థానిక ఎన్నికల్లో కూడా జడ్పీలు ఉన్నా మున్సిపల్ ఉన్నా కూడా మా జనాభా ప్రాతిపాదికన చైర్మన్లు, జడ్పీ చైర్మన్లు అయినా ఎంపీపీలు అయినా కూడా మాకు ఇవ్వాల్సింది కూడా మేము డిమాండ్ మేము చేస్తున్నాము. మేము అడిగేది కూడా కోకాపేటలో మాకు అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు 5 ఎకరాల భూమి 500 కోట్ల రూపాయల భూమి ఇచ్చింది. దానిలో వాళ్ళు మొత్తం మట్టి తవ్వి ఆ యాక్షన్ జరిగిన భూములలో మట్టి తవ్వి ఆ పెద్ద గుట్ట పోస్తారు. 10 కోట్ల అయినా కూడా మేము మట్టి తీయలేము. దయచేసి ఆ 10 కోట్ల రూపాయలు మట్టి తవ్వి ఎత్తిపోసుకోవడానికి ఓ 10 కోట్లని ఇస్తే మా పిల్లలు అక్కడ చదువుకోవడానికి ఒక హాస్టల్ బిల్డింగు మేము కట్టించుకోవడము జరుగుతుంది. ఆత్మగౌరవ భవనం కూడా ఈరోజు అన్ని కులాలు కట్టించుకుంటున్నారు. మాకు ఇవ్వాలని కూడా నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంకు నేను అడుగుతున్నాము. త్వరలో కూడా మేము మరి కె కేశవరావు గారికి, మరి మన దేవాదాయ శాఖ మంత్రి వర్యులు కొండ సురేఖ మేడం గారికి, మరి వి హనుమంతరావు గారు, దానం నాగేందర్ గారు, ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు, ఇంకా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా మేము పిలుచుకొని ఈ వారం లోపల ఒక వినతి పత్రం అందజేస్తాము. మరి ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ గారు మాకు మాట ఇచ్చినారు. ఏమని జపాన్ నుంచి ముఖ్యమంత్రి గారు రాగానే మీ వాళ్ళు ముఖ్యులందరూ రండి, తప్పకుండా మీ డిమాండ్స్ అన్నీ కూడా నేను తీసుకుపోయి కూర్చుని నేను మాట్లాడిస్తాను కూడా వారు చెప్పినారు. కాబట్టి మేము దానిలో ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు దీనికి అనుబంధంగా ఈరోజు 5 జిల్లాలు ఈరోజు ఉన్నాయి. మరి దానికి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గైనన్ రాజన్న గారు, మరి రాష్ట్ర సెక్రటరీగా కార్యదర్శిగా బండి కుమారస్వామి గారు, మరి ఇంకా ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా మన కడకం పెంటయ్య గారు, మరి వీళ్ళందరూ కూడా ఒకటే మీ అందరినీ కోరేది, ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లా కమిటీ న్యాయబద్ధంగా అందరిని పిలుచుకొని మీరు గ్రామస్థాయి అధ్యక్షులందరినీ పిలుచుకొని హన్మకొండ జిల్లా కమిటీ పూర్తి చేయండి. వరంగల్ జిల్లాది కూడా న్యాయబద్ధంగా అందరినీ పిలుచుకొని మీరు వరంగల్ జిల్లా కమిటీ వేయండి. మహబూబాబాద్ కూడా జిల్లాది కూడా టైం అయిపోయింది కాబట్టి వారు కూడా జిల్లా కమిటీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నారు. మీరు బాధ్యత తీసుకొని కమిటీ వేసుకొని మహబూబాబాద్ జిల్లాది కూడా కమిటీ వేయాలి. జనగాం జిల్లాలో కూడా మీరందరూ లేకముందుకు అక్కడ పోగుల సారంగపాణి గారిని మేము అధ్యక్షుడిగా ఇచ్చినాము. అక్కడ కూడా జిల్లా కమిటీ ఇంకా పూర్తి స్థాయిలో కమిటీ లేదు. కాబట్టి ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏది ఉన్నా కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గైనన్ రాజన్న గారు బాధ్యత తీసుకొని ఇంకా వారికి సపోర్ట్గా కొంతమందిని ఒక అడే కమిటీ ఏర్పాటు చేసుకొని ఈ జిల్లాలో అన్ని అనుబంధ కమిటీలు ఇవన్నీ పూర్తి చేయాలని కోరుచు, ముఖ్యంగా మేము 29 రాష్ట్రాల్లో ఇక్కడ ఏదైతే కర్ణాటకలో కూడా నేను ఆల్ ఇండియా భారతీయ కాపు ఐక్య వేదిక నేను అధ్యక్షుడిగా ఉన్నాను. అక్కడ కూడా కర్ణాటకలో కూడా బలిజ కాపులు మా సోదరులను వాళ్ళను కూడా అక్కడ 8 లక్షలు చూపించినారు. 20 లక్షలు ఉంటే అక్కడ కూడా మన మీటింగ్ జరిగింది. నేను 2 రోజులు బెంగళూరులో 29 రాష్ట్రాల గురించి 30 కోట్ల మంది గురించి నేను మాట్లాడడం జరిగింది. కాబట్టి ప్రతి దగ్గర కూడా కులగణనలో ఈ దీనికోసమని గెజిటల్లో మన పటేల్ అని మనము రేపు సాధించుకోవాలి. కాబట్టి దానికి పటేల్ వారియర్స్లుగా మున్నూరు కాపు అంటే 300 మంది అని ఎప్పుడు చరిత్రలో మేము చెప్తుంటాము. దానిలో ఈరోజు మొత్తం ఒక జిల్లా నుంచి ఒక 9 మందిని 33 జిల్లాల నుంచి తీసుకొని పటేల్ వారియర్స్గా మేము మహిళా కమిటీ, యూత్ కమిటీ, మరి మెయిన్ కమిటీ 3 కమిటీలలో మేము తీసుకొని వీళ్ళకి ఏ పదవులు ఉన్నవి ఓన్లీ వారియర్స్గా, రక్షకులుగా, ఒక యోధులుగా పోరాటం చేస్తే మున్నూరు కాపులకు అన్యాయం జరిగిందంటే వీళ్ళు తప్పకుండా పనిచేస్తారు. ఏదైతే జిల్లా కమిటీ, మండల కమిటీలకు కూడా అనుబంధంగా వాళ్ళు ఉంటారు. సంఘంలో లేని వాళ్ళందరూ కూడా మాకు అవకాశం ఇవ్వాలన్న అడిగినారు. కాబట్టి ఈ పటేల్ వారియర్స్ కమిటీని మేము ముందుకు తీసుకొచ్చినాము. మరి రాజన్న గారు మరి మీరు తప్పకుండా పటేల్ వారియర్స్గా మరి ఎంతమంది ఎవరెవరు పనిచేస్తూ ఉంటారో ఆ కమిటీని కూడా మీరు ఇవ్వాలని కూడా నేను కోర్చి కార్యక్రమంలో పాల్గొన్న మున్నూరు కాపు కుల బాంధవులందరికీ హృదయపూర్వక నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై మున్నూరు కాపు, జై జై మున్నూరు కాపు, జై పటేల్, జై జై పటేల్.